ఒక కప్ప ఒక అందమైన స్త్రీగా మారడం, గ్రహాలనే గడగడలాడించిన అపార సంపద గల ఒక మహావీరుణ్ణి పెళ్లి చేసుకొని ఎలా జీవితాన్ని కొనసాగించిందో కథ తెలుసుకోవాలనుందా? పూర్వం ఒక దట్టమైన అడవిలో ఒక ముని కుటీరం ఉంది. మునులు తపస్సు చేసుకుంటూ పవిత్రమైన జీవితం గడిపేవారు. వారు పళ్ళు పక్కన ఉండే బావిలో నీళ్లు మాత్రమే తాగేవారు. ఆ బావి దగ్గర ఒక కప్ప ఉండేది. ఆ కప్ప మునులను చూస్తూ తాను పవిత్రమైన జీవితాన్ని గడిపేది. ఒకరోజు మునులు లేనప్పుడు ఆ బావిలోకి ఒక విషపాము దూరింది. అది చూసి కప్ప మునులు వచ్చే వరకు వేచి చూసి మునులు నీళ్లు తాగడానికి వచ్చిన తర్వాత నీళ్ళల్లోకి దూకింది. ఆ కప్ప చర్మం నల్లగా మారింది. అది చూసి మునులు యోగశక్తి ద్వారా విషయం తెలుసుకున్నారు. ఇంత చిన్న జీవి వారిని కాపాడడానికి ఎంత గొప్ప త్యాగం చేసింది అని అనుకొని ఆ కప్పను బయటకు తీశారు. నీకు ఏం వరం కావాలో అడుగు అన్నారు. అప్పుడు కప్ప, నేను వచ్చే జన్మలో అందమైన స్త్రీగా జన్మించాలి, గొప్ప జ్ఞానవంతుడు వీరుడు అయిన రాజును పెళ్లి చేసుకోవాలి అని అడిగింది. మున్నులు నవ్వుతూ తథాస్తు అన్నారు. ఆ కప్ప మరుసటి జన్మలో మయాసురుడు హేమలకు పుట్టింది. మయాసురుడు అసురుల ఇంటి ఆర్కిటెక్ట్. మయాసురుడికి ఈమె గత జన్మ తెలుసు కాబట్టి మండూక అంటే కప్ప, ఆమె పేరు మండోదరి అని పేరు పెట్టాడు. ఆమె పెరిగి పెద్దదైన తర్వాత అపార జ్ఞానవంతుడు గొప్ప రాజైన రావణాసురుని వివాహమాడింది. ఆమె నేను ఆనందంగా ఉండాలి అనే కోరిక కోరలేదు. రావణాసురుని వల్ల ఆమె ఎప్పుడూ ఆనందము పొందలేదు. పరాయ భార్యలను తీసుకురావటం, చివరకు సీతాదేవిని కూడా ఎత్తుకురావటం, తన కళ్ళ ముందే తన కొడుకైన మేఘనాథుని కోల్పోవటం, భర్తను కోల్పోవటం, ఇవన్నీ వరుసగా చూసింది. హిందూ పురాణాల్లో పంచకన్యలలో అహల్య, తార, మండోదరి, సీత, ద్రౌపదుల్లో ఒకరిగా గుర్తు చేసుకుంటాము. ఇవన్నీ ఇలాంటి మంచి మంచి స్టోరీస్, ఇంకా ఫన్ స్టోరీస్, ఇంకా మైథలాజికల్ స్టోరీస్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాజిక్ టేల్స్. మ్యాజిక్ టేల్స్ రియల్లీ క్రియేట్స్ మ్యాజిక్ ఇన్ యువర్ లైఫ్ అండ్ యువర్ కిడ్స్ లైఫ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.